హలో ఫ్రెండ్స్, ఇంకా కృషి అయితే వాళ్ళ బాబాయ్ బర్త్డే అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటాడు. అలా డెకరేషన్ కేక్ అన్ని తెచ్చి అరేంజ్మెంట్స్ అయితే చేస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళ బాబాయ్ ఇప్పుడు నువ్వు కళ్ళు తెరవచ్చు, కళ్ళు తెరవు అని చెప్తూ ఉంటాడు. ఆ అరేంజ్మెంట్స్ అన్ని చూసి వాళ్ళ బాబాయ్ అయితే చాలా ఆనందంగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా కృష్, ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా అని వాళ్ళ బాబాయ్ అయితే అంటూ ఉంటాడు. మామయ్య ఇందులో నాదేమీ లేదు, కృషి ఇదంతా అరేంజ్ చేశాడు అని సత్య అయితే అంటూ ఉంటుంది. నిజంగా నా కృషి ఇదంతా చేశాడని వాళ్ళ బాబాయ్ అడుగుతూ ఉంటాడు. అవును బాబాయ్, నేనే చేశాను, రోజు నీ బర్త్డే కదా, నీకోసం ఈ మాత్రం చేయనా అని కృషి అయితే అంటూ ఉంటాడు. ఆ మాట విన వాళ్ళ బాబాయ్ అయితే కృష్ణ హ్యాక్ చేసుకొని చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. అదే చూసిన సత్య వీళ్ళ నిజమైన తండ్రి కొడుకులను ఎప్పుడు తెలుసుకుంటారేమో, అప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ నీ కొడుకు సంజయ్ కూడా ఉంటే బాగుండేదిరా అని బామ్మ అయితే అంటూ ఉంటుంది. సంజయ్ లేకపోతే ఏంటి బామ్మగారు, ఇక్కడే కొడుకున్నాడు కదా అని సత్య అయితే అంటూ ఉంటుంది. ఆ మాట విన్న వాళ్ళ బాబాయ్ బావ కృష్ షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటారు. కొడుకేంటే వీడు అన్న కొడుకు కదా అని వాళ్ళ బామ్మ అయితే అంటూ ఉంటుంది. నాన్న అంటే తప్పేముంది బామ్మగారు, బాబాయ్ అంటే నాన్నతో సమానమే కదా, నాన్న అన్న బాబాయ్ అన్న ఒకటే కదా, అందులో తప్పేముంది అని సత్య అయితే అంటూ ఉంటుంది. ఈ మాటలను చట్టుగా మహాదేవ్ అయితే వింటూ ఉంటాడు. సత్య అంటే ఇలా మాట్లాడుతుంది నిజం తెలిసిపోయిందని అనుకుంటూ ఉంటాడు. చూసాక ఫ్రెండ్స్ మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ పెట్టుకోండి.